ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఐపీఎల్ 2025లో 4 మ్యాచ్లు గెలిచి 9వ స్థానంలో సీజన్ను ముగించిన రాజస్థాన్ ఈ ఏడాది కూడా అదే ఆట తీరు కనబరుస్తుంది అనుకున్నారు. దానికి తోడు సంజు శాంసన్ బయటకు రావడం, బట్లర్ వంటి సీనియర్స్ ను వదిలేయడంతో ఇక రాజస్థాన్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ యంగ్ టాలెంట్ తో గోడకు కొట్టిన బంతిలా రాజస్థాన్ రాయల్స్ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 3ంటిలోనూ విజయం సాధించింది. అందులో 2 మ్యాచ్లు ఏకపక్షంగా సాగగా మరో మ్యాచ్లో ఒత్తిడిని జయించి మరి ఆఖరి ఓవర్లలో బౌలింగ్తో నెగ్గింది. రియాన్ పరాగ్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించేందుకు తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. 6 పాయింట్లు నెట్ రన్ రేట్ ప్లస్ 2.403తో టాప్ ప్లేస్ను అందుకుంది. అనుభవం లేని కెప్టెన్సీ, హిట్టింగ్ ని నమ్ముకున్న ఓపెనర్లు, ఎక్స్పైరీ డేట్ దగ్గరగా ఉన్న బౌలర్లు అని ఎంతమంది అన్నప్పటికీ అందరికీ తమ ఆటతోనే రాజస్థాన్ రాయల్స్ సమాధానం చెప్పింది. కేవలం పాయింట్ల పట్టికలోనే కాకుండా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్లలోనూ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ టాప్ లో ఉన్నారు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్కు అందించే ఆరెంజ్ క్యాప్ ను యశస్వి జైస్వాల్ సొంతం చేసుకోగా ఎక్కువ వికెట్లు పడగొట్టిన పర్పుల్ క్యాప్ ను రవి బిష్ణోయ్ అందుకున్నాడు. ఈ సీజన్లో యశస్వి జైస్వాల్ ఆడిన 3 మ్యాచ్లలో వరుసగా 2 హాఫ్ సెంచరీలు బాది 170 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ 2 మ్యాచ్లలో 160 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ కీలక స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 మ్యాచ్లలో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అందులో గుజరాత్ పై తీసిన 4 వికెట్లు హైలైట్ అని చెప్పుకోవచ్చు. రవి బిష్ణోయ్ తర్వాత 2వ స్థానంలో కూడా రాజస్థాన్ రాయల్స్ పేసర్ బర్గర్ ఉన్నాడు. ఇలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, పాయింట్స్ టేబుల్ అన్నింటిలోనూ రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్ లో ఉండి డామినేటింగ్ ప్రదర్శన చేస్తోంది.